కనగల్ మండలంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీకు జూనియర్ కాలేజ్ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? నల్గొండకు వస్తున్నారు 40 కిలోమీటర్లకు వెళ్ళి. దానికి అడగగానే కారులో పెద్దపల్లికి పోయేటప్పుడు హెలికాప్టర్లు అడగంగానే తిప్పర్తి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, అడగంగానే 2 జూనియర్ కాలేజీలు ఇచ్చి వచ్చే సంవత్సరానికి వెళ్ళి దాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ 300 కోట్లతో మెడికల్ కాలేజీ ఓపెన్ చేసుకున్నాం. 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో తప్పకుండా మనకు డెంటల్ కాలేజీ కూడా ఇస్తారని చెప్పి వారు హామీ ఇచ్చే అవసరం లేదు. వెంకరెడ్డి గారు పోయి అడిగిందంటే అన్న నీకు ఏదంటే కావాలంటాడు. నాకు అదే అంటాడు, నువ్వు తెలంగాణ కోసం అందరూ పదవులు వదిలిపెట్టి మళ్ళా బై ఎలక్షన్లు వస్తే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసి మళ్ళా పదవి తీసుకోలేదు, నీ కాన్స్టిట్యూన్సీకి నష్టం జరిగింది, నీకు తప్పకుండా అండగా ఉంటానన్ను. డెంటల్ కాలేజీతో పాటు మనందరూ కూడా ప్రేమించి పూజించే లతీఫ్ షా ఖాద్రీ ఘాట్ రోడ్ కూడా ఇవాళ ఉదయమే జీవో ఇచ్చి మనం ఎప్పుడు కూడా దర్గాకు లక్షలాది మంది పోతుండం. పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళు పైకి ఎక్కలేరు. దానికి కూడా 140 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా మీకు మాటిస్తున్నాను నేను.